హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సెషన్. ఈరోజు సెషన్లో మన టాపిక్ ఏంటంటే ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో. ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారంటే వాట్ ఈజ్ మెంట్ బై ఎస్ఎల్ఏ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని అడుగుతారు. సో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ ఎగ్జాంపుల్తో. అండ్ ఆల్సో ఇంటర్వ్యూలోని ఎస్ఎల్ఏ కోసం ఎలా డిఫరెంట్గా అడుగుతారో కూడా వీడియో అన్నీ మెన్షన్ చేశాను, అంతా చెక్ చేయండి. సో ఎస్ఎల్ఏ డెఫినేషన్ ఏం చెప్తారంటే ఎస్ఎల్ఏ ఈజ్ ఎ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ క్లియర్ రిటర్న్ ఫార్మల్ అగ్రిమెంట్ బిట్వీన్ ద సర్వీస్ ప్రొవైడర్ అండ్ ద కస్టమర్. దిస్ అగ్రిమెంట్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ సర్వీసెస్ విల్ బీ గివెన్, హౌ గుడ్ ద సర్వీసెస్ షుడ్ బి అండ్ బై వెన్ ఇట్ షుడ్ బి డెలివర్డ్. ఇట్ ఇంక్లూడ్స్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ time, quality, deadlines and what happens if the services is not met అని మెన్షన్ చేయండి. ఇన్ సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఎస్ఎల్ఏ అంటే ఒక సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, అంటే ఒక రిటర్న్ అగ్రిమెంట్ బిట్వీన్ ద సర్వీస్ ప్రొవైడర్ అండ్ ద కస్టమర్. అంటే ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక అగ్రిమెంట్ కన్ఫర్మ్ చేసుకొని సైన్ చేశాకనే మన వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు ప్రాజెక్ట్స్ వాళ్ళు. సో మనం అసలు ఎస్ఎల్ఏ గురించి చెప్పినప్పుడు సర్వీస్ ప్రొవైడర్ అని మెన్షన్ చేస్తున్నాం. అసలు సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎవరు? సర్వీస్ ప్రొవైడర్ మీన్స్ ద పర్సన్ ఆర్ ఏ గ్రూప్ హూ గివ్స్ ద సర్వీసెస్. సింపుల్ టర్మ్లో చెప్పాలంటే ఏ పర్సన్ అయితే వర్క్ చేస్తాడో వాడు సర్వీస్ ప్రొవైడర్ అవుతాడు. అండ్ ఏ పర్సన్ అయితే చేసిన వర్క్ని తీసుకుంటారో వాళ్ళని కస్టమర్ ఆర్ క్లయింట్ అని మెన్షన్ చేస్తారు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లోని సింపుల్ టర్మ్స్లోని సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎవరు? ప్రాజెక్ట్ టీమ్. ఒక కంపెనీలోని చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి, చాలా ప్రాజెక్ట్లో వర్క్ చేసే వాళ్ళు ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళని సర్వీస్ ప్రొవైడర్స్ అని అంటారు. ఇంకా వెండర్స్ని కూడా సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు. అసలు వెండర్స్ అంటే ఏంటి? ఒక థర్డ్ పార్టీ కాంట్రాక్టర్స్. ఒకే కంపెనీలోని కాంట్రాక్టర్స్ ఉంటారు, స్టాఫ్ కూడా ఉంటారు. అంటే థర్డ్ పార్టీ నుండి వచ్చి కంపెనీలో వర్క్ చేస్తారు, వాళ్ళని కాంట్రాక్టర్స్ అంటారు. సో ఈ కాంట్రాక్టర్స్ కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి సర్వీస్ ప్రొవైడర్స్ అని మాత్రమే అంటారు. నెక్స్ట్ ఏంటి? కస్టమర్ అంటే ఎవరు? ద పర్సన్ ఆర్ ఏ టీమ్ హూ రిసీవ్స్ ద సర్వీసెస్. ఏ పర్సన్ అయితే వర్క్ అందుకుంటున్నాడో వాళ్ళని కస్టమర్ అంటారు. మన సింపుల్ టర్మ్స్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో చెప్పేది క్లయింట్. సో క్లయింట్ ఈజ్ అవర్ కస్టమర్, ప్రాజెక్ట్ టీమ్ ఆర్ వెండర్ ఈజ్ అవర్ సర్వీస్ ప్రొవైడర్. సో ఇంటర్వ్యూలో అడిగేటప్పుడు ఎస్ఎల్ఏ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అడిగినప్పుడు ఎస్ఎల్ఏ స్టార్ట్స్ వెన్ బోత్ సైడ్స్ అగ్రీ టు టర్మ్స్ అండ్ సైన్ ద కాంట్రాక్ట్, యూజువల్లీ అట్ బిగినింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ బిఫోర్ ద సర్వీసెస్ వర్క్ స్టార్ట్. అంటే ఏంటి? మనం వర్క్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు బోత్ కస్టమర్ అండ్ ఆల్సో ఏ సర్వీస్ ప్రొవైడర్ మనం ఏ వర్క్ అయితే చేద్దాం అనుకుంటున్నారో అదంతా కూడా వాళ్ళు ఓకే అనుకున్నాక ఒక అగ్రిమెంట్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేసే ముందు ఒక సైన్ ఆఫ్ అగ్రిమెంట్ తీసుకొని ఒక ఫార్మల్ అగ్రిమెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని అప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు. సో అట్ బిగినింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్లోని ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఒక మంచి బెస్ట్ రియల్ టైం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అగ్రిమెంట్ ఏంటి? ఏ కంపెనీ హైర్స్ అండ్ ఐటీ వెండర్ టు డెవలప్ ఏ మొబైల్ అప్లికేషన్. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చో చెప్తాను చూడండి. మన కంపెనీకి ఒక ఐటీ వెండర్ని హైర్ చేశారు, ఎందుకంటే మొబైల్ అప్లికేషన్ని డెవలప్ చేయడానికి. ఇది ప్రాజెక్ట్. సో ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ ఎవరంటే ఐటీ వెండర్, ఎందుకంటే వాడు వర్క్ ప్రొవైడ్ చేస్తున్నాడు, మొబైల్ యాప్ బిల్డ్ చేస్తున్నాడు కాబట్టి సర్వీస్ ప్రొవైడర్ ఐటీ వెండర్ అవుతుంది. అండ్ కస్టమర్ ఎవరు? కంపెనీ వాడు, ఎందుకు? కంపెనీ నీడ్స్ ద మొబైల్ అప్లికేషన్ కాబట్టి. సో ఇప్పుడు ఎస్ఎల్ఏ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి. ఎస్ఎల్ఏ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ అందులో మెన్షన్ చేస్తారు. సో ఈ ప్రాజెక్ట్కి ఒక వ్యాలిడ్ పాయింట్స్ ఏంటి? ఎస్ఎల్ఏ ఈజ్ క్రియేటెడ్ ఎట్ ది స్టార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడే ఎస్ఎల్ఏ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎస్ఎల్ఏ స్టేట్స్ దట్ వెండర్ మస్ట్ డెలివర్ ద ఫస్ట్ వర్షన్ ఆఫ్ యాప్ ఇన్ 3 months. అంటే విత్ ఇన్ 3 monthsలోని ఈ వెండరు, ఐటీ వెండరు మొబైల్ అప్లికేషన్ కంప్లీట్గా కంపెనీ వాడికి ఇచ్చేయాలి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అగ్రిమెంట్లోని? వెండర్ నీడ్ టు ఫిక్స్ ద క్రిటికల్ ఇష్యూ విత్ ఇన్ 24 hours. అంటే ఇఫ్ ఏదైనా ఒక క్రిటికల్ ఇష్యూస్ వచ్చినా, రిస్క్స్ వచ్చినా ఆ వెండరు 24 hours సార్ట్ అవుట్ చేయాలి. ఇది కూడా అగ్రిమెంట్లో నెంబర్ 2 పాయింట్. నెంబర్ 3 ఏంటి? వెండర్ నీడ్ టు షేర్ ద వీక్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్. అంటే వర్క్
యొక్క స్టేటస్ రిపోర్టు వాడు ప్రతి వీక్ చేయాలి. ఎంత పాజిటివ్ అయినా, ఎంత నెగిటివ్ అయినా, ఎంత కంప్లీట్ అయినా కూడా మొత్తానికి స్టేటస్ రిపోర్ట్ అనేది ఇవ్వాలి. ఇది కూడా వన్ ఆఫ్ ది అగ్రిమెంట్. అనదర్ లెవెల్ ఆఫ్ అగ్రిమెంట్లోని పాయింట్ ఏంటి, అండ్ ఆల్సో మెన్షన్స్ ద క్వాలిటీ స్టాండర్డ్స్. అంటే ఒక 100% ఆఫ్ ది క్వాలిటీ మాకు ప్రొవైడ్ చేయాలి అట్ డెలివరీ ఆఫ్ ఎ ప్రాజెక్ట్. అంటే మొబైల్ యాప్ ఎప్పుడైతే వాడు ఐటీ వెండర్ మనకి కంపెనీకి డెలివరీ చేస్తాడో అప్పుడు 100% ఆఫ్ ది ఉండాలి వితౌట్ ఎర్రర్స్. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ వన్ ఏంటి, ఇఫ్ vendor doesn't meet these condition there may be a penalty or delay payments. అండ్ లాస్ట్లో ఏంటి అగ్రిమెంట్లోని ఒకవేళ వెండర్ ఆన్ టైంలో చేయకపోయినా కంటిన్యూస్గా వర్క్స్ ఆర్ ఇష్యూస్ ఏమన్నా కూడా పెనాలిటీ వేస్తారు. ప్లస్ ఆల్సో పేమెంట్స్ వెండర్కి ఇవ్వాల్సింది కూడా డిలే ఉంటుంది. సో ఇదంతా కూడా ఎస్ఎల్ఏలోని మెన్షన్ చేసి పెడతారు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. సో వీటన్నిటికీ వెండర్ అండ్ ఆల్సో కస్టమర్ అగ్రీ అయితే సైన్ చేసి అప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూలోనే ఎస్ఎల్ఏ కోసం ఇంకా డిఫరెంట్గా ఎలా అడుగుతారంటే, వాట్ ఈజ్ ఎస్ఎల్ఏ ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఆర్ వై ఈజ్ అన్ ఎస్ఎల్ఏ ఇంపార్టెంట్ ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఆర్ హూ ఆర్ ద పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఎస్ఎల్ఏ, ఆర్ వెన్ డస్ ఏ ఎస్ఎల్ఏ స్టార్ట్ ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్, ఆర్ వాట్ ఆర్ ద కీ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ ఎస్ఎల్ఏ ఇన్వాల్వ్డ్. సో ఇలా చాలా రకాలుగా అడుగుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఎలాంటి క్వశ్చన్స్ కావాలన్నా కూడా, ఎలాంటి టాపిక్స్ మీద వీడియో చేయాలన్నా కూడా కిందకి మెన్షన్ చేయండి. ప్రతి వీడియో నేను మెన్షన్ చేస్తాను మన ఛానల్లోని. Please like, share and subscribe my channel for more questions. Thank you.